మాట చూపిస్తున్నాను. 23వ వచనం చూడండి ఒకసారి. తెలియబడని దేవునికి. అదేంటి? ఏథెన్స్ నగరంలో అన్నీ తెలుసు కదా వాళ్ళకి. సైన్స్లో ఎన్ని రకాల అన్వేషణలు చేయాలో అన్నీ చేశారు వాళ్ళు. ఫాదర్ ఆఫ్ హైడ్రోస్టాటిక్స్ ఆర్కిమెడిస్ ఆ దేశం వాడే. ఒక అరిస్టాటిల్, సాక్రటీస్, ప్లేటో, అనెక్సాగోరస్, ఎంపిడోక్లస్, అలాగే పైథాగరస్, ఇలాంటి వాళ్ళందరూ అక్కడి నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే. మెడిసిన్ గురించి వాళ్ళే బాగా చదివారు, తత్వం గురించి వాళ్ళే బాగా నేర్పించారు. ఈ రోజుకి తత్వశాస్త్రం తాలూకా పునాదులన్నీ అక్కడిలో నుంచే ప్రపంచానికి పరిచయం చేశారు వాళ్ళు. అసలుకి ప్రపంచానికి ఎన్నో చెప్పిన వాళ్ళకి, ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని అందించిన వాళ్ళలో ఉన్న అజ్ఞానం ఏంటో చెప్పనా? తెలియబడని దేవుడు ఎవరో ఉన్నారంట, వారు నాకు తెలియదు అన్నారు వాళ్ళు. దే ఆర్ నాట్ ఎథిస్ట్, దే ఆర్ అగ్నాస్టిక్స్. అంటే వాళ్ళకి ఎవరో దేవుడు ఉన్నాడు, కానీ వాడు మాకు తెలియడం లేదు. మేము ఇన్ని ఆవిష్కరణలు చేసాం, ఇన్ని ఆలోచనలు చేసాం, ఇంత రకాలుగా ఆలోచించాం, కానీ మేము అనుకున్నవన్నీ ఉన్నాయి, కానీ ఇంకెవ్వరో ఉన్నాడు, ఆడెవడో మాకు తెలియడం లేదు అసలుకి. ఒకవేళ